ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఐఐఎం సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఈరోజు ఆమోదం తెలిపింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తుందన్నారు. అలాగే ఆన్లైన్ గేమ్స్ నుండి దేశ యువతను కాపాడేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, Online gaming sector is emerging as a major sector in the digital world. It has three segments. First is esports, which is where the teams play. There is strategic decision making. There is a lot of coordination between teams. Second is online social games, which are part of our life, which don't impact the society in a negative way. Third is online money games. These are the games which really do much harm to the society. Families are losing their entire life savings. There are so many cases of suicides. Money laundering is becoming the online money gaming ecosystem. చర్చ అనంతరం ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీహార్లోని గయలో సుమారు 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గంగా నదిపై 1870 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 6 వరుసల వంతెనను ప్రారంభిస్తారు. అలాగే 6,880 కోట్ల రూపాయల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వీటితో పాటు అదే రోజు సాయంత్రం కోల్కతాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సవరణ బిల్లు 2025ను ఈరోజు పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, 2013 నాటికి ఐఐఎంలలో కేవలం 3,500 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 9,800కి చేరిందన్నారు. అంతకుముందు బిల్లును ప్రవేశపెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2017ను ఇది మరింత సవరిస్తుందని తెలిపారు. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్య కేంద్రమైన అస్సాంలోని గౌహతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను స్థాపించడానికి ఈ బిల్లు దోహదపడుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న 21 ఐఐఎంలు విద్యారంగంలో తమదైన ముద్ర వేశాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఐఐఎం గౌహతిలో ప్రవేశాలు ప్రారంభమవుతాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు సిపి రాధాకృష్ణన్ పార్లమెంటు భవన సముదాయంలోని ప్రేరణ స్థల వద్ద ప్రముఖ దేశ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 9వ తేదీన జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ బిల్లులపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవని, సమాఖ్య విధానానికి వ్యతిరేకమైనవని నినాదాలు చేశారు. ఈ బిల్లులు అధికార వికేంద్రీకరణను, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఈ 3 బిల్లులను ఉపసంహరించుకోవాలని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు రష్యా అధికార ప్రతినిధులను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భారత్ రష్యా సంబంధాలు, సమకాలీన ప్రపంచ భౌగోళిక రాజకీయాల పట్ల భారతదేశ దృక్పథాన్ని వెల్లడించినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. వర్తక వాణిజ్యంలో, ఆర్థిక శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత రష్యా దేశాల 26వ సమావేశంలో జైశంకర్ ఈరోజు పాల్గొంటారు. మాస్కోలో జరిగే భారత్ రష్యా వ్యాపార వేదిక సమావేశంలో కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,644 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు 213 పాయింట్ల లాభంతో 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 25,050 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 87.06గా ఉంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ను కూడా ఇప్పటికే జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్లలో కూడా రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తెలంగాణలోని పలు ప్రాంతాలలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శశికాంత్ మిశ్రా వివరిస్తూ, मानसून ट्रफ की बात करें तो मानसून ट्रफ अभी अपनी सामान्य स्थिति से काफी दक्षिण में है। गुजरात से स्टार्ट होकर के मध्य प्रदेश से होते हुए उड़ीसा और पूर्व मध्य बंगाल की खाड़ी में जा रही है। कल जो है वर्षा का मुख्य जोन जो है सौराष्ट्र और कच्छ रहेगा। अत्यंत भारी वर्षा सौराष्ट्र में कल भी बनी रहने की संभावना। दूसरा जोन जो है वो मध्य प्रदेश का, खासतौर से दक्षिणी मध्य प्रदेश, वहाँ पर आज वेरी रेनफॉल हो सकती है। और तीसरा जो जोन है वो बिहार और पूर्वोत्तर के राज्य है। बिहार में भी आज हैवी रेनफॉल के साथ इंटेंस थंडरस्टॉर्म और लाइटनिंग हो सकती है। బ్రాడ్బ్యాండ్ యూపీఐ డిజిటల్ పాలనలో భారత్ సాధించిన పురోగతి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హుకింగ్ ఆఫ్ టు ది నెక్స్ట్ టెలీ లెవెల్ అనే జాతీయ దినపత్రికలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు. దేశం నిర్ణీత ప్రమాణాలను సాధించడానికి 5G, AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలు దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు సౌరభ్ చౌదరి, సురుచి ఇందర్ సింగ్ల జోడీ కాంస్య పథకాన్ని సాధించింది. ఈరోజు కజకిస్తాన్లోని జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో చైనీస్ తైపీ జోడీని ఓడించి భారత ద్వయం కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఐఐఎం సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.